హలో అండి, రీసేల్ బ్లౌజెస్ పార్ట్ 4 అండి. అయితే ఆ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత ఆ అమ్మాయి అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. మరి నేను కూడా హర్ట్ అయ్యింటాను కదండి, అందుకని చెప్పానమాట. ఏంటక్క మరీ ఇంత కాదని డైరెక్ట్ చెప్పేస్తున్నారంటే, నువ్వే చెప్పావు కదమ్మా, వాళ్ళది పెద్దది బోటిక్ షాపు, నాది చిన్నది షాప్ అని చెప్పేసి, నేను కూడా అంత పెద్దగా ఎదగాలనంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను తగ్గిచ్చేసి వేసుకుంటే అంత పెద్దగా నేను ఎదగలేను కదా, కాబట్టి ఇప్పుడు అవ్వదు అని చెప్పేసి అన్నాను అనమాట. ఇంకా అమ్మాయికి అర్థమైంది నేను హర్ట్ అయ్యానని చెప్పేసి. ఇంకైతే ఏం మాట్లాడుకోకుండా, సరే అక్క నాకు బ్లౌజ్ పీస్ కనీసం తెప్పించివ్వు, నేనైతే ఆన్లైన్ పేమెంట్ చేసేసి అయితే ట్రస్ట్ చేయలేను, మీరు తెప్పించిస్తారా, మీరు ఆ నమ్మకాన్ని ఇస్తారా అని చెప్పేసి అడిగింది. ఓకేమ్మా, ఏం ప్రాబ్లం లేదు, నీకు తెప్పించిస్తాను, అదే ప్రైస్కే ఇస్తాను, నాకు ఎక్స్ట్రాగా ₹1 కూడా వద్దు అని చెప్పేసి అన్నాను. అలా తెప్పించేసి ఇచ్చాక ఆ అమ్మాయి నుంచి మళ్ళీ నాకు 20 బ్లౌజెస్ ఆర్డర్ వచ్చాయండి. 1 కాదు 2 కాదు, 20 బ్లౌజులు ఆ అమ్మాయి బ్లౌజ్ను చూసి ఆర్డర్ ఇచ్చారు. సో అలాగా తను నా దగ్గర కంటిన్యూ అయ్యింది, అలాగని కస్టమైజేషన్ ఆగిపోలేదు. సో వర్క్స్ వస్తున్నాయి, ఇట్లా రెడీమేడ్వి ఆర్డర్ వస్తున్నాయి. తక్కువకి అడిగే వాళ్లకు చూపించేసి సేల్ చేయడానికి నేను తెప్పించాను తప్పితే, కస్టమైజేషన్ చేస్తూ నేను తక్కువకైతే వేయలేనండి. సో ఆ వాల్యూ నేను ఎప్పటికీ కూడా తగ్గించాను కూడా. ఓకేనా? ఎవరైతే కూడా అడుగుతూ ఉంటారో ఇలాగా, కొంతమంది మేము మాకు వద్దు, పెట్టలేము, మేము అక్కడ చూసాము, నాకు అదే ప్రైస్కే కావాలని చెప్పేసి అన్నప్పుడు ఆ బ్లౌజ్లే తెప్పించిస్తాను. నేను ఎందుకు వేస్తాను? నేను వేయనండి. కస్టమైజేషన్లో ఎప్పటికీ కూడా డిమాండెడ్గానే చూస్తాను. కానీ ఇంకొకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా కానీ, సో ఇంకా కొన్నేళ్ళు పోయినా కానీ, ఫ్యాషన్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళకు ఈ బిజినెస్ ఎప్పుడు తగ్గదండి.